లిలీ క్వైట్. బాలా, ఇది నీకే. నువ్వు అందరికంటే బిగ్ బాయ్వి కదా. నాకేం వద్దు. మరి సుందరి స్వీట్స్ తినొద్దు అంది. స్వీట్స్ తింటే హెల్త్కి మంచిది కాదంట, నేను తినకూడదు అంట. ఈ త్రిపుర ఆరోగ్య సూత్రాలు కూడా బాలాకి నూరిపోస్తుందా? చూడు బాలా, అలా ఏం కాదులే. మీ టీచర్ అంటే నీకు ఇష్టం కదా. మీ టీచర్ ఇస్తే నువ్వు తినవా? బాలా, నువ్వు తినకపోతే నేను చాలా అప్సెట్ అవుతాను తెలుసా. నందిని మిస్, నేను తింటాను. అది నీకు కాదే, అందులో వశీకరణ ముందు కలిపాను. లిల్లీ, నేను చెప్పేది విను. నువ్వు అది బాలాకి ఇచ్చేసావనుకో, ఆ బ్యాగ్లో పెద్ద చాక్లెట్స్ ఉన్నాయి, అవి నీకే. అవునా మిస్? అవును. ఎవరితో చెప్పొద్దు, ఇది సీక్రెట్. నువ్వెవరికైనా చెప్తే నిన్ను షేరింగ్ అడుగుతారు. అయితే ఎవరికి చెప్పను మిస్. వెరీ గుడ్. బాలా, ఒక్కసారి తిను. ఈ స్వీట్ ఎంత బాగుంటుందో తెలుసా. బాగున్నా సరే, సుందరి వద్దంది, నాకొద్దు. అయితే సరే, నేను కూడా క్లాస్ చెప్పను. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఓకే మిస్, తింటానులే. నా గురించి మీరు బాధపడద్దు, ఓకేనా? నవ్వండి మీరు. నువ్వు కూర్చొని తింటేనే నేను నవ్వుతాను. సరే, తింటాను. తిను బాలా, నీకోసమే ప్రేమతో కలిపి తీసుకొచ్చాను. ఆ త్రిపుర ఆట కట్టిస్తాను. ఇక మెల్లగా ఆ మందు లంచ్ బాక్స్లో కూడా కలుపుతా. ఇలా రోజు ఆ మందు నీకు తినిపించి నా వైపుకు తిప్పకుండా ఆ త్రిపురకి శాశ్వతంగా దూరం చేస్తా. మిస్, నేను తినేశాను. అయినా మీరు నేను స్వీట్ తిన్నానని సుందరికి చెప్పొద్దు, సుందరి కోపాడుతుంది. ఆ త్రిపురకి చెప్పాల్సిన అవసరం లేదు బాలా, ఇంకా చూపించాల్సిందే ఉంది. ఏంటి, ఎందుకు నన్ను పక్కకి లాక్కొచ్చా? నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో మాట్లాడను. నేను నీతో మాట్లాడితే నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా ఏంటి? ఏంటో చెప్పు. చూడు, మా అక్కకి మంచితనం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అందుకే ఇంట్లో ఎంతమంది దొంగలున్నా మా వాళ్ళు మన వాళ్ళు అని చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఒకవేళ ఆ దొంగల గుట్టు తెలిసినా పోనీలే అని జాలిపడి క్షమించేస్తుంది. ఇప్పుడు మీ అక్క పురాణం నాకు చెప్తున్నావేంటి? ఏయ్, తొందరపడకుండా చెప్పేది విను. అక్క దయాగుణంత వదిలినా నాకు దొంగలు ఈజీగా దొరికిపోతారు. వాళ్ళు చేసే వెధవ పనులు కూడా అర్థమైపోతాయి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన ఎదవ పని గురించి. నేనేం చేశాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మా అక్క మీద పైనుంచి పూలకుండి పడేసింది నువ్వే కదా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ పని ఎందుకు చేస్తాను? చెయ్యొద్దు. నిజం చెప్పవే. నిజమే చెప్తున్నానే, నాకేం అవసరం. వదులు. మేమంటే గిట్టిన దానివి నువ్వే కదా? అది ఇది వరకు. పెళ్ళైన తర్వాత నేను మారిపోయాను. వదులు. త్రిపుర నాకు కూడా అక్కే కదా. అక్క మీద ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను? నేనేం చేయలేదు, వదులు. ఏం చేయలేదా? చూడు, నీ వేళ్లకున్న మట్టేంటి?
నువ్వే కావాలని పూలకుండి మీద పడేలాగా ప్లాన్ చేశావు. చేతికి మట్టుంటే నేనే ఆ పని చేసినట్ట. ఇందాక నేను అత్తయ్యతో గార్డెన్ లో పనిచేశాను, అందుకే చేతికి మట్టంటింది. నువ్వు ఇంట్లో పనులు కూడా చేయవు, గార్డెనింగ్ పని చేసావా? నువ్వు ఇంకోసారి ఇలా చేసినా, మళ్ళీ అక్క పైన ఇలా తప్పు చేయాలన్న ఆలోచన చేసినా, నిన్ను నలుగురిలో నిలబెట్టి నీ బండారం బయట పెట్టి చెప్పు తీసుకొని కొడతాను. జాగ్రత్త. మీరేం చేయకపోయినా నాకే వార్నింగ్ ఇస్తున్నావేంటి? అక్క విషయంలో నేను ఏమీ చూడను. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మారు. సుందరి వస్తుంది కదా, తన్ని పరిచయం చేస్తాను. మిస్ ఆగండి. సుందరి, మిస్ ఆగండి. లేదు, నేను వెళ్ళాలి. అరే ఆగండి.